హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి ప్రయాణం 5వ భాగాన్ని వినేద్దాం. నెక్స్ట్ డే శశి ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి ఇద్దరి కోసం టిఫిన్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి అజయ్ని పిలవడానికి వెళ్తుంది. అప్పటికే ప్రణయ్ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బావా, పొద్దున్నే మొదలు పెట్టేస్తావా? ముందు వచ్చి టిఫిన్ తిను, అసలే ఆఫీస్కి టైం అవుతుంది అని అంటుంది శశి. శశి వస్తున్నాను అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన బ్యాగ్లో పెట్టుకుంటూ బయటకు వస్తాడు. శశి ప్రణయ్ కోసం ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంది. ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. శశి వెళ్ళేసరికే ఆఫ్రిన్ అర్జున్తో మాట్లాడుతూ ఉంటుంది, కానీ అర్జున్ ఏం పట్టించుకోకుండా తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు. అది చూసి శశి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటుంది. హాయ్ యాపిల్ అంటుంది శశి నవ్వుతూ. హాయ్ శశి, యునో నన్ను నా ఫ్యామిలీ ఇంకా తను కాకుండా వేరే ఎవరు యాపిల్ అని పిలవరు, బట్ నువ్వు పిలుస్తుంటే బాగుంది అంటుంది. నేను పిలిస్తేనా ఇంత హ్యాపీగా ఉన్నావు? అలాంటిది ఇంకా అర్జున్ పిలిస్తే ఏమైపోతావో అని అంటుంది శశి నవ్వుతూ. ఎప్పుడో స్టార్టింగ్లో పిలిచేవాడు యాపిల్ అని, కానీ ఈ మధ్య సార్కి బాగా ఎక్కువైంది. కనీసం పిలువను కూడా పిలవటం లేదు, అట్లీస్ట్ మాట్లాడడం కూడా లేదు అని అంటుంది యాపిల్ బాధగా. హే మెంటల్, ఇప్పుడేంటి? నేను నిన్ను యాపిల్ అని పిలవాలి అంతే కదా? పిలుస్తాను, దానికే నువ్వు అలా చిన్నపిల్ల కంప్లైంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు అర్జున్. నిజంగా పిలుస్తావా అని అడుగుతుంది యాపిల్ మెరిసే కళ్ళతో. తన కళ్ళల్లోని మెరుపు శశి అర్జున్ ఇద్దరూ గమనిస్తారు. పిలుస్తాను, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో, నాకు చాలా వర్క్ ఉంది అంటాడు అర్జున్. నువ్వు పిలవాలే కానీ నేను ఏమైనా చేస్తాను బేబీ అని అంటూ అర్జున్ బుగ్గగిల్లి అక్కడి నుంచి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనను చూసి శశి అర్జున్ ఇద్దరు కూడా నవ్వుకుంటారు. పాపం, ఎందుకు అర్జున్ తనను అలా ఏడిపిస్తావు? తను నువ్వొక చిన్న పిలుపు పిలవగానే ఎంత సంతోషపడిందో చూసావా? అలాంటిది ఎందుకు తనతో అలా ఉంటావు అని అడిగింది. ఏం లేదులే శశి, ఇప్పుడు నేను గనక దాంతో నవ్వుతూ మాట్లాడితే అసలు ఎక్కడి నుంచి కదలదు, అందుకే అలా ఉండాలి. అయినా ఇప్పుడు అదంతా అవసరం లేదులే, కానీ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామా? అసలే మనకు టైం తక్కువగా ఉంది అంటాడు. అర్జున్, సరే ఫస్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటుంది శశి. ఓకే శశి అని అర్జున్ అసలు ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శశి కూడా జాగ్రత్తగా వింటూ ఉంటుంది. మధ్యలో ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ తనని అడిగి తెలుసుకుంటూ మొత్తం కూడా వింటూ ఉంది. అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంప్లీట్ చేసి శశి వైపు చూస్తాడు. శశి అన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటుంది. అలానే ఫోన్ రికార్డ్ ఆన్ చేసి ఉంచుతుంది, ఎప్పుడైనా డౌట్ వస్తే వినొచ్చని. శశి అర్థమైంది కదా అంటాడు అర్జున్. అర్జున్ అర్థమైంది, చాలా క్లియర్గా చెప్పావు, అండ్ నువ్వు చెప్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అంది. శశి, వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం. సో కొంచెం జాగ్రత్తగా చేయి, అండ్ ఏం చేసినా లాస్ట్లో చెక్ చేయి, అండ్ సేవ్ చేయటం మాత్రం మర్చిపోకు, సరేనా అంటాడు. అర్జున్, అన్నీ గుర్తుపెట్టుకుంటాను అండ్ జాగ్రత్తగా కూడా చేస్తాను, ఏమైనా డౌట్ వస్తే నిన్ను అడుగుతాను అంటుంది. ఓకే శశి, ఇదిగో ఈరోజు ఫస్ట్ ఈ వర్క్ కంప్లీట్ చేయి, అండ్ నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ చేద్దాం. నిజానికి మన ప్రాజెక్ట్ నేనే చేసేవాడిని, కానీ మనకు కూడా పెద్దగా టైం లేదు కాబట్టి నీకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, సో ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు అర్జున్. అయ్యో అర్జున్, అలా ఏం లేదు, నువ్వు అలా అనుకోకు, అండ్ నాకేం ప్రాబ్లం లేదు, నేను 2 వర్క్స్ కూడా మేనేజ్ చేయగలను అని అంటుంది శశి చిన్న చిరునవ్వుతో. ఓకే శశి, నాకు మీటింగ్ ఉంది, సో నేను వెళ్తున్నాను, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అని అంటాడు అర్జున్. అర్జున్, నువ్వు వచ్చేలోపే వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉంచుతానులే అంటుంది. ఓకే శశి, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. శశి మాత్రం కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా అర్జున్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా లంచ్ తర్వాత ప్రణయ్ వర్క్ చేస్తూ సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా గడిపేస్తుంది. మధ్యలో యాపిల్ వచ్చి మాట్లాడుతూ తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం ప్రణయ్ ఫోన్ చేయడంతో అన్నీ సర్దుకుని బయటికి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. అర్జున్, యాపిల్, శశి ముగ్గురు కూడా బాగా క్లోజ్ అయిపోతారు. అర్జున్ కూడా ప్రణయ్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు శశి బాధపడుతూ ఉంటుంది, తన వల్ల అర్జున్ ఇబ్బంది పడతాడని. అదే విషయం అర్జున్ని అడిగితే అర్జున్ అలాంటిది ఏం లేదు అంటూ ఉంటాడు. ప్రణయ్ కూడా రోజు రోజుకి బాధపడడం కూడా గమనిస్తుంది శశి. కానీ ప్రణయ్కి ఏం చెప్పాలో చెప్పాలని లేదు కాబట్టి అడిగితే మళ్ళీ ఏమైనా అంటాడేమని అడగాలని అనుకోదు, కానీ తను మాత్రం బాధపడుతూనే ఉండేది. అలా ఉండగా ఒకరోజు శశి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యాపిల్ వస్తుంది. శశి, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. యాపిల్ చెప్పు, ఏం కావాలి అని అడుగుతుంది శశి వర్క్ చేస్తూనే. అబ్బా శశి, ప్లీజ్ ఆ వర్క్ ఆపి నేను చెప్పేది విను అంటుంది.
యాపిల్ అలకగా. సరే ఏంటో చెప్పు అంటుంది శశి. తను చేస్తున్న వర్క్ సేవ్ చేసుకుని తన వైపు తిరిగి. శశి అది మరేమో రేపు మన అర్జున్ బర్త్డే ఉంది. సో చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అంటుంది. ఏంటి రేపు అర్జున్ బర్త్డేనా? నాకు చెప్పనే లేదు. ఏదైతే నీ కానీ నేనేం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. మా మంచి శశి అని రేపు తను ఏం చేయాలనుకుంటుందో మొత్తం కూడా క్లారిటీగా చెప్తుంది. హో అయితే పెద్దగానే ప్లాన్ చేసావు కదా. నువ్వు హ్యాపీగా ఉంటారంటే నేను ఏదైనా చేస్తాను. అండ్ అందులోనూ అర్జున్ నా ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా చేస్తాను అంటుంది శశి నవ్వుతూ. థ్యాంక్స్ శశి. అయితే నేను రేపటికి ప్లాన్ చేసుకుంటాను. మరీ తను అక్కడికి వచ్చేలా చేయటం మాత్రం నువ్వే చేయాలి. ఎందుకంటే నేను రమ్మని చెప్తే తప్పకుండా రాడు, కాబట్టి నువ్వే చెప్పాలి అంటుంది యాపిల్. తప్పకుండా తను వస్తాడు, అది నా బాధ్యత. నువ్వు హ్యాపీగా అరేంజ్మెంట్స్ చేసుకో అంటుంది శశి నవ్వుతూ. అమ్మయ్య, ఇప్పటి వరకు నువ్వు ఒప్పుకుంటావా లేదని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం లేదు, హ్యాపీగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకుంటాను అంటుంది యాపిల్. అది సరే కానీ రేపు అక్కడికి ఎవరెవరు వస్తారు అని అడుగుతుంది శశి. ఎవరూ రారు, నువ్వు నేను అర్జున్ మాత్రమే ఉంటాం అంటుంది. హో అలా అయితే రేపు నీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను అని అంటుంది శశి నవ్వుతూ. అలా అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యాపిల్. శశి నవ్వుతూ తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రణయ్ నుంచి మెసేజ్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్ ఎక్కాక ప్రణయ్ని ఎలా అడగాలని ఆలోచిస్తూ ఉండిపోతుంది. శశి ఆలోచనలను గమనించిన ప్రణయ్, ఏమైంది శశి అని అడుగుతాడు. ప్రణయ్ ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చి, అది బావా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, కాదు అనవు కదా అని అడుగుతుంది శశి. శశి, నేనెందుకు కాదంటాను అని అంటాడు ప్రణయ్ డ్రైవ్ చేస్తూనే. అది బావా మరేమో అని చెప్పలేక భయపడుతూ ఉంటుంది. ప్రణయ్ శశి చేతిని తన చేతిలోకి తీసుకుని, ఎందుకురా అంత భయపడుతున్నావు, నీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పచ్చని అని అంటాడు తన హ్యాండ్ని ప్రెస్ చేసి వదులుతూ. కానీ శశి ఆ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ప్రణయ్ తన వైపు చూడగా వదిలేయాలని వదులుతుంటే ప్రణయ్ చిన్నగా నవ్వుతూ తన చేతిని పట్టుకుని, ఇప్పుడు చెప్పు అంటాడు. ప్రణయ్ తనంతట తాను పట్టుకోవడంలో శశికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ప్రణయ్ వైపే చూస్తూ, బావా రేపు మా టీం లీడ్ అండ్ నా ఫ్రెండ్ అయిన అర్జున్ బర్త్డే ఉంది, సో నువ్వు కూడా వస్తావా అంటుంది శశి కొంచెం భయంగా. ప్రణయ్ సడన్గా కారు ఆపడంతో తనకు కోపం వచ్చిందేమని భయంగా ప్రణయ్ చేయి వదిలేస్తుంది. సారీ బావా అంటుంది. శశి, ఇల్లు వచ్చింది, ముందు లోపలికి పదా అంటాడు ప్రణయ్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. శశి కళ్ళ నిండా నీళ్ళతో ప్రణయ్ వెనకాల మౌనంగా వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే ప్రణయ్కి ఫోన్ రావడంతో వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి మాత్రం ప్రణయ్కి రావడం ఇష్టం లేదో అనుకుని సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేసి ఇంకా ఆ విషయం ప్రణయ్ని అడగకూడదు అనుకుంటూ ప్రణయ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ప్రణయ్ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శశి వెళ్ళి కాఫీ కప్పిచ్చి మౌనంగా తను అక్కడి నుంచి వచ్చేస్తుంది. ప్రణయ్కి రావడం ఇష్టం లేదేమో అనుకుని చాలా డల్లుగా ఉంటుంది. వంట చేస్తూ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ వంట కంప్లీట్ చేసి అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దేసి ప్రణయ్ని పిలవడానికి వెళ్తుంది. ప్రణయ్ సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శశి భయంగానే ప్రణయ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా బావా అని పిలుస్తుంది. చేస్తున్న వర్క్ ఆపేసి శశి వైపు ఏంటి అన్నట్టు చూస్తాడు. అది బావా, డిన్నర్ ప్రిపేర్ చేశాను, నువ్వు కూడా వచ్చి తినేసి వర్క్ చేసుకో అంటుంది శశి. శశి ఒక్క 5 minutes అని చెప్పి తను చేసిన వర్క్ సేవ్ చేసుకొని తనతో పాటు కలిసి బయటకు వస్తాడు. శశి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వడ్డించి తన పక్కన కూర్చొని తింటూ ఉంటుంది. శశి, ఇందాక ఏదో చెప్తున్నావు, నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఇప్పుడు చెప్పు ఏంటో అని అడుగుతాడు ప్రణయ్ తింటూ. అదేం లేదు బావా అంటుంది శశి. మళ్ళీ ప్రణయ్కి ఎక్కడ కోపం వస్తుందని. అబ్బా శశి, సారీరా, ఇందాక నువ్వు చెప్తుంటే వినలేదు, దానికి నువ్వు ఇలా ఫీల్ అవటం ఏం బాగాలేదు, సారీ చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్పు అంటాడు ప్రణయ్. అది బావా, మరేమో రేపు మా టీం లీడ్ అర్జున్ బర్త్డే ఉంది, తనకు ఆఫ్రిన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటుంది, సో నన్ను హెల్ప్ అడిగితే నేను చేస్తానని చెప్పాను, అండ్ నేను అక్కడికి నిన్ను కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అంటుంది శశి. ఇప్పుడు నేను రావటం అవసరమా శశి, మళ్ళీ వాళ్ళకి లేనిపోని అనుమానాలు కలుగుతాయి కదా అంటాడు. లేదు బావా, ఆల్రెడీ అర్జున్కి తెలుసు నువ్వు నాకు బావ అని అంటుంది శశి చిన్నగా. ఏంటి తెలుసా? అలా ఎలా తెలిసింది? అయినా ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. అది బావా, మొన్న ఏదో మాటలో వచ్చి నేను చెప్పేశాను బావా, నువ్వు నాకు బావ అని అంటుంది శశి. అబ్బా శశి,
అసలు నువ్వు ఏం చెప్పావో చెప్పు, ఇలా సగం సగం చెప్పకు అంటాడు. "హ్మ్, సరే బావా" అని ఆ రోజు అర్జున్కి చెప్పినవన్నీ కూడా ప్రణయ్కి చెప్తుంది. "హ్మ్, బాగానే స్టోరీస్ క్రియేట్ చేస్తున్నావు. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? నేను రావాలి అంతే కదా? వస్తానులే" అంటాడు ప్రణయ్ నవ్వుతూ. "నిజంగా వస్తావా?" అని అంటుంది శశి మెరిసే కళ్ళతో. "హా శశి, వస్తాను. నువ్వు ఇంతలా అడిగితే రాకుండా ఎలా ఉంటాను చెప్పు" అంటాడు. "థ్యాంక్స్ బావా, నిజంగా నువ్వు ఎక్కడ రావంటావు అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది" అంటుంది శశి చిన్నపిల్లలా సంబరపడిపోతూ. "నీ ఫేస్లో ఇలాంటి హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాను శశి" అంటాడు ప్రణయ్ ప్రేమగా. ఆ మాటకి శశి ప్రేమగా ప్రణయ్ వైపే చూస్తూ ఉంటుంది. ప్రణయ్ అక్కడి నుంచి లేచి శశి తలనిమిరి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి మాత్రం ప్రణయ్ తనతో మాట్లాడింది ఇంకా తన తలనిమిరింది గుర్తు చేసుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ ఉంటుంది. కొంచెంసేపటికి తను కూడా లేచి అన్నీ క్లీన్ చేసేసి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ప్రణయ్ వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. 11 గంటలకి శశి ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తుంది. అది యాపిల్ నుంచి అవడంతో నవ్వుతూ లిఫ్ట్ చేస్తుంది. "హలో శశి, నేను ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. నువ్వు ఎలా అయినా అర్జున్ని తీసుకొని రావా" అంటుంది యాపిల్. "అయ్యో యాపిల్, నువ్వు అంతలా అడగాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. నువ్వు కూడా అన్నీ రెడీగా పెట్టుకో" అంటుంది శశి. "థ్యాంక్స్ శశి, ఇంకా చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, నేను అవి చేసేస్తాను. ఈలోపు నువ్వు తను తీసుకుని వచ్చేయి" అని కాల్ కట్ చేస్తుంది. ఈ పిల్ల తన బర్త్డేకి ఇంత హడావిడి చేస్తుంది. అదే పెళ్ళి అయితే ఇంకా ఆపలేమేమో అని నవ్వుకుంటూ ప్రణయ్ దగ్గరికి వెళ్తుంది. ప్రణయ్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. తను అలా చూడగానే శశికి చాలా ముద్దుగా అనిపిస్తాడు. మెల్లగా ప్రణయ్ బెడ్ దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాల మీద కూర్చొని ప్రణయ్ని చూస్తూ ఉంటుంది. "ఎంత అందంగా ఉన్నావు బావా, నిజంగా భలే ముద్దుగా ఉన్నావు. నీకు ముద్దు పెట్టాలనుంది కానీ మళ్ళీ నీకు మెలకువ వస్తే ఏమైనా అంటావేమని పెట్టడం లేదు. కానీ ఎప్పటికైనా నీ అనుమతితో నిన్ను కిస్ చేస్తాను బావా" అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రణయ్ కదలడంతో శశి కంగారుగా లేచి నిల్చుంటుంది. కానీ మళ్ళీ అటువైపుకి తిరిగి పడుకుంటాడు. దానితో కొంచెం రిలాక్స్ అయి మెల్లగా ప్రణయ్ని తట్టి లేపుతుంది. ప్రణయ్ మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా శశి ఉండడంతో కంగారుగా లేస్తాడు. "ఏమైంది శశి, ఈ టైంలో వచ్చావే" అంటాడు ప్రణయ్ కంగారుగా. "అయ్యో బావా, ఏం కాలేదు, చెప్పాను కదా అర్జున్ బర్త్డే మనం వెళ్ళాలని, అప్పుడే మర్చిపోయావా" అంటుంది శశి బొంగు మీద పెడుతూ. "ఏంటి, నువ్వు బర్త్డే అనేది రేపు కదా, మరి ఈరోజు ఎక్కడికి" అని అడుగుతాడు ఆవలిస్తూ. "అయ్యో బావా, ఇలా ఉన్నావేంటి? నువ్వు రేపు బర్త్డే అంటే ఈరోజు నైటే కదా మనం సర్ప్రైజ్ ఇచ్చేది. అందుకే ఇప్పుడు మనం ముందుగా అర్జున్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని మనం పార్టీ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి. సో నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు" అంటుంది శశి ప్రణయ్ని కంగారు పెడుతూ. "అబ్బా శశి, వాడి బర్త్డే అయితే నేనెందుకు చెప్పు రెడీ అవ్వడం" అంటాడు నిద్రమత్తులో. "బావా" అని శశి పిలుపు కాదు అరుపుతో నిద్రమత్తు వదలగా, "ఏంటి శశి" అంటాడు. "చూడు బావా, తను నా టీం లీడ్, అందులోనూ నా ఫ్రెండ్. సో నువ్వు అలా వాడు వీడు అనడం ఏం బాగలేదు" అంటుంది శశి. "అమ్మా తల్లి, మీ సార్ గారి బర్త్డేకి వెళ్ళాలి అన్నావు కదా, నువ్వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీ అయినా నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు" అంటాడు. "బావా, నువ్వు కూడా రెడీ అవ్వు ప్లీజ్. వాళ్ళ ముందు నా బావ అందంగా కనిపించాలి. ఎలానో అందంగా ఉంటావు కానీ ఇంకా అందంగా కనిపించాలి. సో ప్లీజ్ రెడీ అవ్వవా" అని క్యూట్గా అడుగుతుంది. సర్లే, నేను రెడీ అవ్వకపోతే నన్ను అక్కడికి రానిచ్చేలా లేవు కదా, కానీ నేను రెడీ అయ్యి వస్తానులే" అంటాడు ప్రణయ్. "లేదు బావా, నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకోవాలి" అంటుంది శశి. "మళ్ళీ ఇదొక ఫిట్టింగా? సర్లే, తొందరగా సెలెక్ట్ చేయి, మళ్ళీ నా వల్లే లేట్ అయిందని గోల చేస్తావు" అంటాడు ప్రణయ్. శశి మూతి తిప్పుకుంటూ ప్రణయ్ కోసం వైట్ షర్ట్ బ్లూ జీన్స్ తీసిస్తుంది. "ఓసై, బర్త్డే వేరే వాళ్ళది, నాది కాదే. ఇలా పక్కన వాడి బర్త్డేకి నేను రెడీ అవ్వడం బాగోదు కాబట్టి వేరే డ్రెస్ తీసి ఇవ్వమ్మా" అంటాడు ప్రణయ్. "లేదు బావా, నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలి ప్లీజ్, నా కోసం" అంటుంది. సర్లే, నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు" అంటాడు. శశి చిన్నగా నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తుంది. కొంచెంసేపటికి ఇద్దరు కూడా రెడీ అయ్యి కారులో అర్జున్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. "అవును శశి, ఇంతకుముందు నువ్వు అన్ని నార్మల్ టాప్సే వేసుకునేదానివి కదా, మరి ఇప్పుడేంటి అన్ని కాలర్ నెక్ డ్రెస్సులు వేసుకుంటున్నావు" అని అడుగుతాడు ప్రణయ్. "ఓ అదేం లేదు బావా" ఇందుకు అని తన మెడలో ప్రణయ్ కట్టిన తాళిని తీసి చూపిస్తుంది. "మామూలు డ్రెస్ అయితే ఇది అందరికీ కనిపిస్తుంది, అదే ఇలా కాలర్ డ్రెస్ ఉన్న డ్రెస్ అయితే ఎవరికి కనిపించేది కదా, అందుకే ఇలా ఈ డ్రెస్ వేసుకున్నాను" అంటుంది శశి. "సారీ శశి, నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కదా. అయినో నేను బెస్ట్ సన్ అవ్వలేకపోయాను, బెస్ట్ బ్రదర్ అవ్వలేకపోయాను, కనీసం బెస్ట్ హస్బెండ్ కూడా అవ్వలేకపోతున్నాను.
చివరికి అసలు నేను దేనికి సెట్ అవ్వను అంటాడు ప్రణయ్ బాధగా. అయ్యో బావా, నువ్వు అలా అనుకోకు. నిజంగా నువ్వు అన్నిట్లోనూ బెస్ట్, ముఖ్యంగా బెస్ట్ హస్బెండ్వి అని అంటుంది శశి ప్రణయ్ చేయి పట్టుకొని. ప్రణయ్ నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వి, నన్ను డైవర్ట్ చేయడానికి నువ్వు అలా అంటున్నావని నాకు తెలుసు శశి, బట్ ఐ డోంట్ డిజర్వ్ దిస్ అంటాడు ప్రణయ్ ఎమోషనల్గా. శశి ప్రణయ్ని సైడ్ నుంచి హక్ చేసుకుని, ప్లీజ్ బావా అలా అనకు, యు ఆర్ ద బెస్ట్ అంతే. అది కాదు అని ఎవరన్నా కూడా నేను ఒప్పుకోను, చివరికి అది నువ్వైనా సరే అంటుంది శశి కళ్ళల నుండి నీళ్లు తిరుగుతుండగా. శశి కంట్లో నీళ్లు చూసిన ప్రణయ్ తన్ను తాను కంట్రోల్ చేసుకుని శశి కళ్ళు తుడుస్తూ, ప్లీజ్ రా ఏడవకు, నాకు ఇంకా బాధగా ఉంటుంది అంటాడు. ప్రణయ్ అలా అనగానే శశి కళ్ళు తుడుచుకుంటూ చిన్నగా నవ్వుతూ ప్రణయ్ వైపే చూస్తుంది. ఇది నా శశి అంటే, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. శశి ఆ ముద్దుకి చిన్నగా బ్లష్ అవుతూ తలదించుకుంటుంది. ఇంతలో అర్జున్ వాళ్ళు ఇల్లు రావడంతో ప్రణయ్ కారు ఆపుతాడు. శశి అర్జున్కి ఫోన్ చేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.